Hello friends, welcome to Sankalp Study Success and the next series 6. ఇందులో మీకు ఇంకొన్ని మరికొన్ని క్వశ్చన్స్ ఒక 25 క్వశ్చన్స్ ఆన్ ఫ్యాక్టరీ యాక్ట్ అండ్ రిమైనింగ్ యాక్ట్స్ మీద చూద్దాము. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెయిల్ టు మీ divyamam2020@gmail.com. సో సీ ద ఫస్ట్ క్వశ్చన్ హియర్, హౌసింగ్ ఫెసిలిటీస్ ఈజ్ ఏ. సో మనకి ఫెసిలిటీస్లో మనకి స్టాట్యుటరీ ఫెసిలిటీస్, నాన్ స్టాట్యుటరీ ఫెసిలిటీస్ అని ఉంటాయి. సో స్టాట్యుటరీ ఫెసిలిటీస్ అంటే ఏంటో మీకు చెప్పాను, నాన్ స్టాట్యుటరీ ఫెసిలిటీస్ అంటే ఏంటి ప్రీవియస్ క్లాస్లోనే మీకు చెప్పాను. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం, రైట్? లైక్ క్యాంటీన్ కానీ, అంబులెన్స్ ఫెసిలిటీస్ కానీ, వాష్రూమ్స్, వాటర్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా మనకి స్టాట్యుటరీ ఫెసిలిటీస్. ఓకేనా? సో హౌసింగ్ ఫెసిలిటీ ఇస్తున్నారు కదా, హౌసింగ్ ఫెసిలిటీ అనేది మనకి స్టాట్యుటరీనా నాన్ స్టాట్యుటరీనా అంటే ఇట్ ఈస్ నాన్ స్టాట్యుటరీ ఫెసిలిటీ. సో ఒక్కసారి ఒక దగ్గర లిస్ట్ రాసుకోండి మీరు. నాన్ స్టాట్యుటరీ ఫెసిలిటీస్లో మనకి ఏంటంటే వస్తాయంటే లైక్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ కానీ, హౌసింగ్ ఫెసిలిటీస్ కానీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, రీక్రియేషనల్ ఫెసిలిటీస్ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించిన కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీ ఫెసిలిటీస్ అండ్ ఏమైనా ఫ్లెక్సిబుల్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటే అవి, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే లైక్ ప్రావిడెంట్ ఫండ్ కానీ, పెన్షను, డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్, డిఎల్ఎం, రైట్, గ్రాట్యుటీ, ఎనీ మెడికల్ బెనిఫిట్స్, ఇవన్నీ కూడా మనకి నాన్ స్టాట్యుటరీ ఫెసిలిటీస్. ఓకే, సో మనకి సరే మేడం ఇవన్నీ నాన్ స్టాట్యుటరీ అయితే మరి వాట్ ఆర్ ద స్టాట్యుటరీ ఫెసిలిటీస్ అంటే దట్ ఈజ్ వాట్ క్యాంటీన్ అండ్ క్రీచెస్, ఇవన్నీ కూడా మనకి స్టాట్యుటరీ ఫెసిలిటీస్ కిందకి వస్తాయి అన్నమాట, రైట్? See the next question. Consumer cooperative societies for the working class was first realized during which time? Okay, when it is realized, consumer cooperative societies first world war time lona or second world war or independence of India or British rule? So okay, 27th one, second world war time loni they realized that consumer cooperative societies for the working class was first realized. And 28th question, see here, India Labour Conference held in where ante they adopted that scheme for setting up of consumer cooperative stores in all industrial establishments. సో ఎప్పుడు 1962లో జరిగిందండి. ఓకేనా? ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ 1962. దే అడాప్టెడ్ దట్ స్కీమ్. ఏ స్కీమ్ని అడాప్ట్ చేసుకున్నారు? సెట్టింగ్ అప్ ఆఫ్ ద కన్జ్యూమర్ కోఆపరేటివ్ స్టోర్స్ని అప్లై చేశారనమాట. ఓకేనా? కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ స్టోర్స్ని సెటప్ చేశారు 1962లోని. ఓకే, నెక్స్ట్, సెట్టింగ్ అప్ ఆఫ్ కన్జ్యూమర్ కోఆపరేటివ్ స్టోర్స్ ఆర్ అప్లికేబుల్ ఇన్ ఇండస్ట్రీ విత్ మోర్ దెన్ హౌ మెనీ వర్కర్స్ ఉండాలి అంటే కనుక యు సీ 300 వర్కర్స్ ఉండాలి. ఓకే, లైక్ ఇక్కడ మీరు క్రైటీరియా కొన్నిటికి 100 మెంబర్స్ ఉండాలి, కొన్నిటికి 500 ఉండాలి, కొన్నిటికి 1000 ఉండాలి, అలా దీనికి 300 మెంబర్స్ ఉండాలన్నమాట. ఒకవేళ కనుక మనం కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ స్టోర్స్ని ఏర్పాటు చేయాలి అనుకుంటే కనుక పర్టికులర్ ఇండస్ట్రీలో, ఆ ఇండస్ట్రీలో 300 మంది కంటే ఎక్కువ మంది పనిచేస్తూ ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, మిల్ మజ్దూర్ సభ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్. సో దిస్ సభ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్, వెరీ ఇంపార్టెంట్ వన్ దిస్ వన్. సో 1947లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, సీ ద నెక్స్ట్ క్వశ్చన్, అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఫర్ లేబర్ స్టడీస్ ఈజ్ స్పాన్సర్డ్ బై, వెరీ ఇంపార్టెంట్ వన్. Okay, Ambedkar Institute for Labor Studies, that is sponsored by INTUS, Indian National Trade Union Congress, and RMMS, and both A and B. So what is the answer here? Both A and B. Okay, na Ambedkar Institute for Labor Studies is sponsored by INTUC and RMMS. Okay, because here Rashtriya Mill Mazdoor Sangh. What is this RMMS? Rashtriya Mill Mazdoor Sangh. That was registered on when? Idi eppudu register ayindi? You see, August 26th 1941లోని రిజిస్టర్ అయింది. సో ఈ డేట్స్ ఇంపార్టెంట్ మా. ఓకేనా? RMMS ఈజ్ వెరీ ఇంపార్టెంట్. RMMS ఈజ్ రిజిస్టర్డ్ ఆన్ 1941 August 26th. And next, what are the activities of RMMS? Representation of the individual grievances or handling of industrial disputes or provisions of the welfare amenities of its members or all of the above. So what is the answer? సింప్లీ ఆల్ ఆఫ్ ద ఎబో. ఆర్ఎంఎంఎస్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ యొక్క అందరి యొక్క గ్రీవెన్సెస్ గురించి, ఏవైనా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ వస్తే వాటిని హ్యాండిల్ చేస్తారు. అదేవిధంగా వాళ్ళ మెంబర్స్ యొక్క వెల్ఫేర్
ఎమినిటీస్ గురించి కూడాను ప్రొవిజన్స్ పట్ల వాళ్ళు బాధ్యత వహిస్తారనమాట. రైట్, నెక్స్ట్ ఇది 34th క్వశ్చన్. వాలంటరీ వెల్ఫేర్ ఫెసిలిటీస్ ఆర్ వాలంటరీ వెల్ఫేర్ ఫెసిలిటీస్ ఏంటి మనకి? ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఏమని చెప్పాను, మెడికల్ ఫెసిలిటీస్ ఏమని చెప్పాను, హౌసింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఏంటి? స్టాట్యుటరీ కాదు, నాన్ స్టాట్యుటరీ ఫెసిలిటీస్ అన్నీ కూడాను వాలంటరీ వెల్ఫేర్ అంటే ఆ ఫ్యాక్టరీ యొక్క ఓనర్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వాల్సినవి అనమాట. అంటే ఖచ్చితంగా చట్టరీత్యా ఆ యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సినవి అయితే కాదు, రూల్ ఏమీ లేదు. ఓకే, ఇన్ కేస్ ఆ ఇండస్ట్రీ యొక్క ఓనర్కి ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, తను చేయాలి అనుకుంటే ఈ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయొచ్చు. అంటే మెడికల్ ఫెసిలిటీస్ని ఇవ్వచ్చు, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ని తన దగ్గర పనిచేస్తున్నటువంటి మెంబర్స్కి ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ని, హౌసింగ్ ఫెసిలిటీస్ని, అలాగే మెడికల్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయొచ్చు. వీటిని ఏమంటారు? నాన్ స్టాట్యుటరీ వెల్ఫేర్ మిషన్స్ అని అంటారు. ఓకేనా? సో వీటిని ఏమంటారు? వాలంటరీ వెల్ఫేర్ ఫెసిలిటీస్. దీస్ ఆర్ నాట్ మ్యాండేటరీ, వాలంటరీగా వాళ్ళు ఇవ్వాల్సినవి. నెక్స్ట్ ఇది 35 క్వశ్చన్. ట్రాన్స్పోర్ట్ అండ్ డాక్ వర్కర్స్ యూనియన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై. సో ఈ యూనియన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే కనుక 35th వన్ పీడీ మెల్టో. ఓకే, ట్రాన్స్పోర్ట్ అండ్ డాక్ వర్కర్స్ యూనియన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై మెల్టో. ఓకే, టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై హూమ్? Gandhi, Mahatma Gandhi. Okay, Textile Labor Association was established by Mahatma Gandhi. And next, TLA offers, what is this TLA? Textile Labor Association offers following services except. సో ఏంటి వాళ్ళు ఏ సర్వీసెస్ని ఆఫర్ చేస్తారు? స్టూడెంట్స్ హాస్టల్స్ ఫర్ ద స్టేయింగ్ అండ్ స్టడీయింగ్, వొకేషనల్ ట్రైనింగ్, వాషింగ్ ఆఫ్ యూనిఫామ్ అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్. సో ఇక్కడ కొంచెం ఆడ్గా ఉన్నది ఏంటి? స్టూడెంట్స్ హాస్టల్ ఫర్ స్టేయింగ్ అండ్ స్టడీయింగ్, దే ప్రొవైడ్ ద సర్వీసెస్, రైట్? అండ్ వొకేషనల్ ట్రైనింగ్, ఎస్ దే కెన్ ప్రొవైడ్. వాషింగ్ ఆఫ్ యూనిఫామ్, ఇది కొంచెం ఆడ్గా లేదు, రైట్? బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈజ్ సమ్వట్ పాజిటివ్ థింగ్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? వాషింగ్ ఆఫ్ యూనిఫామ్స్. నెక్స్ట్ 38 వన్. మిల్ మజ్దూర్ సభ ప్రొవైడ్స్ ద ఫాలోయింగ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎక్సెప్ట్. సో మిల్ మజ్దూర్ సభ వాళ్ళు ఏంటి ప్రొవైడ్ చేస్తున్నారు వెల్ఫేర్ ఫెసిలిటీస్ అంటే? వెల్ఫేర్ యాక్టివిటీస్, హాస్టల్ ప్రొవిజన్స్, ఇష్యూ బుక్స్ టు నీడీ, అంటే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి బుక్స్ని ఇష్యూ చేయడము, అండ్ కండక్ట్ ద వర్కర్స్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ అండ్ గ్రాంట్ ద స్కాలర్షిప్ ఫర్ ద మెరిట్ స్టూడెంట్స్. అగైన్ ఇందులో ఆడ్ వన్ ఏది? ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ పర్పస్గా తీసుకుంటే ఇక్కడ అన్నీ కూడాను మిల్ మజ్దూర్ సభ వాళ్ళు ఏంటి ప్రొవైడ్ చేస్తున్నారంటే బుక్స్ని ఇష్యూ చేస్తున్నారు, ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్, దిస్ వన్ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ ద లాస్ట్ గ్రాంట్ ద స్కాలర్షిప్ ఫర్ మెరిట్ స్టూడెంట్స్ ఆల్సో ఎడ్యుకేషన్. యూ సీ ఈ 3 కూడాను సిమిలర్గా ఉన్నాయి, ఎడ్యుకేషన్. సో ఇక్కడ ఆడ్ వన్ ఏంటి? హాస్టల్ ప్రొవిజన్, ఆడ్ వన్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 38 హాస్టల్ ప్రొవిజన్స్. And what is the need for the imparting necessary education to workers in India has been emphasized by Indian Industrial Commissions, Royal Commission on Labour, or both A and B, or none of the above. So what is the answer here? Both A and B. Indian Industrial Commission as well as Royal Commission on Labour. సో ఏం చెప్పారు అంటే కనుక ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఉండాలి. నీడ్ ఫర్ ఇంపార్టింగ్ ద నెసెసరీ ఎడ్యుకేషన్ ఫర్ ద వర్కర్స్, ఖచ్చితంగా వర్కర్స్ హ్యావ్ టు బీ ఎడ్యుకేటెడ్. Okay, as per Indian Industrial Commission, IIC as well as Royal Commission on Labour. Okay, and the next 40th question chudandi, the dash occupy the first place in extending the educational facilities to their employees' children. So ఇందులో రైల్వేసా లేకపోతే టెక్స్టైల్ ఇండస్ట్రీసా లేదా రోడ్ ట్రాన్స్పోర్టేషన్ స్టీల్ ఇండస్ట్రీయా వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ యొక్క చిల్డ్రన్కి ఓకేనా ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తారు. Which of the following is occupy the first place in extending the educational facilities to their employees' children? Right? Who? Railways, road transportation, or textile or steel? Railways. Okay. Next. Objective of the consumer cooperative stores. Consumer cooperative stores మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీలో 300 మంది కంటే ఎక్కువ మంది పనిచేస్తుంటే గ్రేటర్ దెన్ 300 అయితే ఖచ్చితంగా కన్జ్యూమర్ కోఆపరేటివ్ స్టోర్స్ని ప్రొవైడ్ చేయాలి అని చెప్పాం, రైట్? సో కన్జ్యూమర్ కోఆపరేటివ్ స్టోర్స్లో వాళ్ళు ఏంటి ప్రొవైడ్ చేస్తారు? ఫుడ్ గ్రెయిన్స్ అండ్ క్లాత్ అండ్ కీప్ ప్రైస్ అట్ ఫెయిర్ లెవెల్ అండ్ ప్రొటెక్ట్ ద ఫ్రమ్ అడల్ట్రేషన్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఆర్ ఆల్ ఆఫ్ ద ఎబోవ్.
సింపుల్ ఆన్సర్ ఆల్ ఆఫ్ ద ఎబో. ఓకేనా, ఈ 3 కూడా కరెక్టే. ఇక్కడ ఏంటంటే కన్జ్యూమర్ కోఆపరేటివ్ స్టోర్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఇండస్ట్రీ ఉందనుకోండి, ఆ ఇండస్ట్రీలోని గ్రేటర్ దెన్ 500 మెంబర్స్ ఉన్నారనుకోండి. సో మ్యాక్సిమం ఈ ఇండస్ట్రీ క్వార్టర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, వీళ్ళందరికీ కూడా క్వార్టర్స్ ప్రొవైడ్ చేస్తారు లేబర్కి. సో క్వార్టర్స్ ప్రొవైడ్ చేసినప్పుడు నార్మల్గా బయట ఎలాగైతే కిరాణా షాప్స్ ఉంటాయో అలా ఏంటంటే వీళ్ళ కోసం ఒక మార్కెట్ని, ఒక కోఆపరేటివ్ స్టోర్ని పెడతారనమాట. ఇక్కడ ఫుడ్ గ్రెయిన్స్ అంటే పప్పు ధాన్యాలు, రైస్ ఇవన్నీ కూడాను ఫెయిర్ లెవెల్ అంటే కరెక్ట్ ప్రైస్లోని, లో ప్రైస్లోనే ఉంటుందన్నమాట ఈ వర్కర్స్ కోసం అని. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ కన్జ్యూమర్ కోఆపరేటివ్ స్టోర్స్. Okay, so they provide the good quality food grains and cloth and keep price at fair level and also protect the adulteration of the food products. Okay, so all of the above is correct. And next 42nd one, section 12 of the Plantation Labor Act provides for the creature in every plantation where how many workers are employed. Simple. Plantation Labor Act, I think this is 50. Okay, normally as per Factory Act more than 30 members, but section 12 Plantation Labor Act prakaram every plant loni manaki more than 50 members undali. Okkasari once check this one. Okay, and next 43rd, if number of workers exceed 8500 but not more than 10500, then the number of officers or okay చూడండి, ఒక పర్టికులర్ ఇండస్ట్రీలోని ఎంతమంది ఉన్నారు, 8500 కంటే ఎక్కువ మంది ఉన్నారు వర్కర్స్ ఎక్సీడ్ 8500 బిట్వీన్ 10500. సో ఖచ్చితంగా మనకి ఏ ఆఫీసర్స్ ఉండాలి, వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉండాలా, ఆర్ 1 అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉండాలా, 2 అడిషనల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉండాలా, ఎలా ఉండాలి, 43rd వన్ ఆల్ ఆఫ్ ద అబోవ్, రైట్. ఓకే, సో ఎంతమంది ఉంటే యాక్చువల్గా మనకి వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉండాలి, 500 మోర్ దాన్ 500 మెంబర్స్ ఉంటే ఒక పర్టికులర్ ఇండస్ట్రీలోని వెల్ఫేర్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి. ఇక్కడ ఏంటి 8500 కంటే ఎక్కువ మంది ఉన్నారు. సో ఇక్కడ మనకి ఒక వెల్ఫేర్ ఆఫీసర్ ఉంటారు, 2 అడిషనల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉంటారు అండ్ 1 అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా ఉంటారు. సో రైట్, యాజ్ పర్ దిస్ క్వశ్చన్ 43D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సీ ద 44 వన్, అకార్డింగ్ టు ద ఫ్యాక్టరీ యాక్ట్ 1948 డ్యూటీస్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫీసర్. సో వెల్ఫేర్ ఆఫీసర్ ఇక్కడ డ్యూటీస్ ఏంటి, మెయింటైన్ ద హార్మోనియస్ రిలేషన్షిప్ బిట్వీన్ ద మేనేజ్మెంట్ అండ్ ద వర్కర్స్, అండర్స్టాండ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద లేబర్ అండ్ అడ్వైజ్ ద వర్కర్స్ అగైన్స్ ద గోయింగ్ ఆన్ ఇల్లీగల్ స్ట్రైక్స్ అండ్ ఆల్ ఆఫ్ ద అబోవ్. సో సింపుల్, ఇక్కడ 44 ఆల్ అ పాజిటివ్ సెన్స్, మెయింటైన్ ద హార్మోనియస్ రిలేషన్షిప్ బిట్వీన్ ద మేనేజ్మెంట్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ ఆఫీసర్ చేస్తారు, అండ్ అండర్స్టాండ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద లేబర్ ఆల్సో అండ్ అడ్వైజ్ ద వర్కర్స్ అగైన్స్ ద గోయింగ్ ఆన్ ఇల్లీగల్ స్ట్రైక్స్ ఏవి చేయకుండా వర్కర్స్కి అడ్వైజ్ కూడా చేస్తారు వెల్ఫేర్ ఆఫీసర్స్. సో ఆల్ ఆఫ్ ద అబోవ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సీ ద 45 క్వశ్చన్, ఎఫెక్టివ్ మెజర్స్ ఆర్ టేకెన్ అండర్ స్టాట్యుటరీ వెల్ఫేర్ ఫెసిలిటీస్ అండర్ ఫ్యాక్టరీ యాక్ట్ 1948 ఎక్సెప్ట్. అగైన్ మళ్ళీ నాన్ స్టాట్యుటరీ గుర్తుపెట్టుకోండి ఏంటేం చెప్పాను మీకు. ఓకేనా, సో ఇక్కడ మనకి ఎఫెక్టివ్ మెజర్స్ తీసుకుంటారు ఆర్ టేకెన్ అండర్ విచ్ వెల్ఫేర్ ఫెసిలిటీ, స్టాట్యుటరీ వెల్ఫేర్ ఫెసిలిటీ అండర్ దిస్ యాక్ట్ ఎక్సెప్ట్ విచ్ వన్ ఈజ్ క్లీన్లీనెస్, డిస్పోజబుల్ ఆఫ్ వేస్ట్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ సూటబుల్ లైట్ ఎట్ వర్క్ ప్లేస్. See here, what is the answer? Transportation is a non-statutory facility. It is not a statutory. Okay, so ikkada cleanliness is a statutory facility, disposal of waste also statutory facility, and suitable light at workplace. Okay, also statutory. This one is statutory, this is one statutory. SW statutory welfare facilities. Okay, and next is the 46th one, Plantation Labor Act 1951 lays down the health measures as drinking water. So Plantation Labor Act 1951లో what they laid down that health measures ఏంటేంటని చెప్పారు, డ్రింకింగ్ వాటర్, మెడికల్ ఫెసిలిటీస్, సఫిషియంట్ నెంబర్ ఆఫ్ latrines and urinals, all of the above. What is the answer? See here, all of the above is the correct answer. Okay, so as per Plantation Labor Act 1951 ప్రకారము హెల్త్ మెజర్స్ అంటే డ్రింకింగ్ వాటర్, ప్యూర్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడము, మెడికల్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడము, అలాగే సఫిషియంట్ నెంబర్ ఆఫ్ లెట్రిన్స్ని, యూరినల్స్ని కూడా ప్రొవైడ్ చేయడము. ఓకే, అండ్ నెక్స్ట్ సీ ద 47 వన్, ఎవ్రీ వర్కర్ విల్ హ్యావ్ టు ప్రొవైడెడ్ విత్ డాష్ క్యూబిక్ ఫీట్ స్పేస్ అండర్ ఫ్యాక్టరీ యాక్ట్ 1948. రైట్, సో ఇది కూడా నేను మీకు లెక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్, వాట్ ఈస్ ద ఆన్సర్? 350 cubic feet. రైట్, ఎవ్రీ వర్కర్ విల్ హ్యావ్ టు బి ప్రొవైడెడ్ హౌ మచ్ క్యూబిక్ ఫీట్ స్పేస్ అంటే వాళ్ళు వర్క్ చేయడానికి ఎంత ఉండాలి, 350 cubic feet ఉండాలి. ఓకే, నాట్ 300, నాట్ 400, నాట్ 500, 350. రిమెంబర్ దిస్ వాల్యూ, ఒకసారి ఎగ్జామ్లో అడిగారు ఇది.
నెక్స్ట్ ఇఫ్ మోర్ దాన్ డాష్ వర్కర్స్ ఆర్ ఎంప్లాయిడ్ ప్రొవిజన్స్ టు బి మేడ్ ఫర్ కూలింగ్ డ్రింకింగ్ వాటర్ ఉండాలి. ఇన్ హాట్ వెదర్ టైంలోని సమ్మర్ టైంలో కూలింగ్ డ్రింక్ వాటర్ని ప్రొవైడ్ చేయాలి ఇన్ కేస్ ఆ పర్టికులర్ ఫ్యాక్టరీలో ఎంతమంది పనిచేస్తున్నట్లయితే 150 మెంబర్స్ వర్కర్సా, 200, 250, 300? వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? 250 మెంబర్స్, రైట్? ఎలాగైతే 250 మెంబర్స్కి క్యాంటీన్ ప్రొవైడ్ చేయాలో 250 మెంబర్స్ కంటే ఎక్కువ మంది ఉంటే డ్రింకింగ్ వాటర్, ఓకే, కూలింగ్ డ్రింకింగ్ వాటర్, నాట్ నార్మల్ డ్రింకింగ్ వాటర్, కూలింగ్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి. అండ్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ILO? An international labor conference, a governing body, or an international labor office, all of the above. What is this? 49 question. International labor organization, which includes an international labor conference, which is the governing body, and it is an international labor office. So all are the correct here. And see the last question, 50th question, which of the following practices lead to democracy in trade unions, right? Which of the following practices lead to democracy in trade unions? Trade unions లో మనకి డెమోక్రసీకి ఏ ప్రాక్టీసెస్ లీడ్ అయ్యాయి? రెగ్యులర్ మీటింగ్సా, ఫెయిర్ అండ్ టైమ్లీ ఎలక్షన్సా, ఆర్ ఆడిట్ ఆఫ్ అకౌంటింగ్ ఆర్ యూనియం? 50th one, all of the above. ఓకే, ఆల్ దీస్ ప్రాక్టీసెస్ లైక్ రెగ్యులర్ మీటింగ్స్ కానీ, లేకపోతే టైమ్లీ ఎలక్షన్స్ కానీ, లేకపోతే ఆడిటింగ్ ఆఫ్ ద అకౌంట్స్ ఆడిటింగ్ కానీ, ఇవన్నీ కూడాను అంటే యూనియన్ అకౌంట్స్ auditing, okay, not normal business, okay na. Union accounts auditing is all these practices will lead to democracy in trade unions, okay. This point is a very important, right? Thank you so much. Do subscribe to our channel Sankalp Study Success.